అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు ఈ ఛానల్కి స్వాగతం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సంధ్యా సమయం. పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. సిటీ బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. ఉదయం ఫ్రెష్గా వెళ్లిన వారు అలసిపోయి వాడిన ముఖంతో ఎప్పుడు ఇంటికి చేరుకుంటామా అని చూస్తూ ఉన్నారు. హలో శ్రీధర్, ఎప్పుడొచ్చావు? ప్రదీప్ లోపలికి వస్తూ అడిగాడు. 5 మినిట్స్ అయింది బావగారు. అక్క లోపల కాఫీ తయారు చేస్తోంది అన్నాడు. చిత్ర, కాఫీకి మేము రెడీ అయ్యాం, ఇంకో కప్పు తీసుకురా. శ్రీధర్, అంతా కులాసానా? సావధానంగా కూర్చుంటూ అడిగాడు. అంతా కులాసానే. పద్మ డెలివరీ టైం కదా, నిన్న రాజమండ్రి తీసుకొచ్చాను. ఎలాగో లీవ్ పెట్టాను కదా, మిమ్మల్ని చూడొచ్చని వచ్చాను. ఇంతలో 3 ఏళ్ల మున్ని వచ్చింది. అరే, ఎక్కడికెళ్ళావమ్మా? ఆశ్చర్యపోతున్నట్టు అడిగాడు ప్రదీప్ మున్నిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ. మరే డాడీ, అంకుల్ వస్తే మమ్మీ కాఫీ చేతుందిగా, అందుకని మమ్మీకి అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయింది. సాయం చేద్దామని వెళ్ళావా అమ్మా? ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. అంటూ తల ఊపింది. మరి అంకుల్తో మాట్లాడావా? మరే, ఆంటీకి బుజ్జి పాప పుడుతుందని అంకుల్ చెప్పారు. డాడీ, నాకు పాప కావాలి అంది ప్రదీప్ గెడ్డం పుచ్చుకుని. మీ మమ్మీని అడుగు, నాదేం లేదు అన్నాడు కాఫీ తీసుకొస్తున్న చిత్రని చూసి నవ్వుతూ. పాపం ఆశ అంది చిత్ర నవ్వుతూ. ఆంటీ మంచిది, పాపనిస్తోంది. నీతో మాట్లాడను అంది బొంగమూతి పెడుతూ. ముగ్గురు గట్టిగా నవ్వేశారు. బాప్రే, మున్ని కోరిక తీర్చాల్సిందే చిత్ర అన్నాడు ప్రదీప్ నవ్వుతూ. బావగారు, వెదర్ ఏం బాగుండలేదండి అన్నాడు శ్రీధర్ విసుగ్గా. చాలా బాగుంది నాకు. ఇటువంటప్పుడు భార్యామణితో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పలేను. చిత్రవైపు చూస్తూ అన్నాడు. ఏమోనండి, వర్షం వస్తే ఏ పని జరగదు అన్నాడు. వర్షం చిరుజల్లుగా ప్రారంభమయ్యింది. అర్ధరాత్రి. వర్షం కొండపోతగా కురుస్తోంది. మెరుపులు పాముల్లా జారిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒకటో ఆరో పిడుగులు పడుతున్నాయి. సుచిత్ర నిద్రపోతోంది. ప్రదీప్ నెమ్మదిగా లేచి టేబుల్ దగ్గరకు వెళ్లి టేబుల్ లైట్ వేసి లెటర్ ప్యాడ్ తీసి ఏదో రాసి కవర్లో పెట్టి దాచేసి లైట్ తీసి బెడ్ దగ్గరకొచ్చాడు. ఇంతలో చళచళామంటూ ఆకాశం గర్జించింది. కెవ్వున అరిచింది సుచిత్ర. గబుక్కున దగ్గరికి తీసుకున్నాడు. ఇంకా భయపడుతోంది. పెదవులు అదురుతున్నాయి. చిత్ర, ఏయ్, కళ్ళు తెరు అన్నాడు నెమ్మదిగా. కళ్ళు తెరిచి చూసింది. భయంతో రెపరెపలాడుతున్నాయి. మంచినీళ్లు తాగించాడు. నిద్రొస్తోంది అంది మత్తుగా. ఈసారి మళ్లీ కెవ్వుమంటూ లేవకు, శ్రీధర్, మున్ని పరిగెత్తుకొస్తారు అన్నాడు ఆమె వైపు తిరిగి పడుకుంటూ. సుచిత్ర గట్టిగా గిచ్చింది. ఈసారి కెవ్వుమనటం ప్రదీప్ వంతయింది. ఉదయం 7 గంటలయ్యింది. ఆకాశంలో మబ్బులు ఇంకా విడిపోలేదు. మేఘాలు మళ్లీ వర్షించేటట్లుగా ఉన్నాయి. ప్రదీప్ బెడ్ మీద పడుకునే ఉన్నాడు. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ మున్ని వచ్చింది. గుడ్ మార్నింగ్ బేబీ అంటూ మున్నిని ముద్దు పెట్టుకున్నాడు. మున్ని, మీ డాడీని ఇలా రమ్మను అంటూ సుచిత్ర పిలిచింది. వస్తున్నాం మేడం. ఏమైనా వంట పని చెప్తారా? కిచెన్ రూంలోకొచ్చి అడిగాడు. ఆహా, చేసేవాళ్లకైనా ఉండదు అంది పూరీలు ఒత్తుతూ. ఎందుకు పిలిచినట్లు? చైర్లో కూర్చుంటూ అడిగాడు. కబుర్లు చెప్తారని అంది. హాయ్ అంటూ ఆవలిస్తూ వచ్చాడు శ్రీధర్. శ్రీ, నీకిష్టమైన పూరీ కూర చేస్తున్నాను అంది నవ్వుతూ. అక్క, 5 మినిట్స్లో వచ్చేస్తాను అంటూ బాత్రూం వైపు పరిగెత్తాడు. ఎంతైనా తమ్ముడు. 4 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాం. ఎప్పుడైనా ఏవండి మీకిష్టమైంది చేశాను అని అన్నావా? నవ్వు కనిపించనీయకుండా అడిగాడు. ఎందుకండి అబద్ధాలు? ఆడపిల్లలు కావాలా? చిరుకోపంగా అడిగింది చిత్ర. ఓ ఎస్, కావాలి. ఏయ్, ఏమైనా అంటూ చిలిపిగా నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏయ్ అంటూ నవ్వుతూ అప్పడాల కర్ర ఎత్తింది. బాప్రే, పత్రికలో కార్టూన్ని నిజం చెయ్యకు. భయం నటించాడు. టిఫిన్ చేస్తూ ఉంటే చాకలి వచ్చాడు. అమ్మగారు, బట్టలెయ్యండి అంటూ కూర్చున్నాడు. చిత్ర, నిన్న వేసుకున్న ప్యాంటు షర్టు వేసేయ్ అన్నాడు ప్రదీప్. ప్రదీప్ ప్యాంట్ జేబులో కవర్ దొరికింది. లెటర్ వస్తే చెప్పేవారు. ఎక్కడ్నుంచా అని చూసింది. ఫ్రమ్ అడ్రస్లో అనుపమ అని రాసి ఉంది. ఎవరి అనుపమ? ఆమె మనసు ఆలోచిస్తోంది. రండి అమ్మగారు, రేవుకెళ్లాలా అంటూ చాకలి గొడవ. కవర్ని రేడియో కింద పెట్టి ప్యాంటు వేసింది. పని చేస్తోందే కాని చిత్ర మనసంతా కవర్ చుట్టూ తిరుగుతూనే ఉంది.
చిత్ర, వైట్ డ్రెస్ తీయమంటే బ్లూ తీసావేమిటి? డ్రెస్ చేసుకుంటూ అడిగాడు. అదేగా మీరు తీయమంది అంది. ఓహో, చెవుడొచ్చిందా అండి? నవ్వుతూ అడిగాడు. నాకేమీ రాలేదు, నాతో మాట్లాడొద్దు అంది చిన్నపిల్లల. సుచిత్ర మనసు చాలా సున్నితం. ఒకళ్ళు చెప్పింది, తను చూసింది నిజమనుకుంటుంది. అందుకు కారణాలు ఆలోచించదు. కోపం వస్తే చాలా కష్టం. కోపం రాకపోతే సుచిత్ర అంత మంచి మనిషి, ప్రేమ స్వరూపిణి ఈ లోకంలోనే ఉండరు. ఎటొచ్చి అతివృష్టి అనావృష్టికి తట్టుకోగలగాలి. ఆ నేర్పు ప్రదీప్లో ఉంది. కోపం వచ్చినప్పుడు మున్ని కన్నా చిన్నది అనిపిస్తుంది సుచిత్ర అతనికి. ఎందుకో కోపం వచ్చేసింది అనుకుని బ్లూ డ్రెస్సే వేసుకున్నాడు. బావగారు రెడీయేనా? శ్రీధర్ అడిగాడు. ఆ, వస్తున్నాను అంటూ రాత్రి దాచిన కవర్ తీసుకున్నాడు. రోజు చిత్ర మున్ని నుంచి ప్రజెంట్ తీసుకొనిందే, తాను ఇవ్వందే ప్రదీప్ బయటికి వెళ్ళడు. చిత్ర కోపం బాగా తెలుసు ప్రదీప్కి. అటువంటి సమయంలో దగ్గరికే రానివ్వదు. మొన్నీని ముద్దు పెట్టుకుని ఒకటి మిస్సింగ్ చిత్రకి వినపడేలా అని వెళ్ళిపోయాడు. జావా గేట్లో నుంచి రయ్యమంటూ వెళ్ళింది. 10 మున్నీకి భోజనం పెట్టి పడుకోబెట్టింది. సుచిత్రకి ఒక గుణం ఉంది. తనకి కోపం వచ్చినప్పుడు ప్రదీప్కి ఇష్టమైనవన్నీ కట్టుకుంటుంది కానీ దగ్గరకు రానివ్వదు. అతడు పడే వేదన చూసి బ్రతిమాలించుకోవాలని ఆమె ఆరాటం. లైట్ బ్లూ కలర్ వెంకటగిరి చీర కట్టి తల నిండుగా మల్లెలు పెట్టుకుంది. ఆ కవర్ని ఎప్పుడు తెరిచి చూద్దామా అనే ఆతృత. ఎలాగైతేనే కవర్ని తెరిచి లెటర్ తీసింది. డియర్ ప్రదీప్, నమస్తే. నువ్వు ఇక్కడికొచ్చి 2 నెలలయ్యింది. మాధవి పరిస్థితిలో మార్పు లేదు. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి గట్టిగా నవ్వుతుంది. డాడీ ఈరోజే వైజాగ్ తీసుకెళ్లారు. ట్రంకాల్ వచ్చింది. మెంటల్ షాకట. కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారట. మాధవి జీవితం ఎలా పరిభ్రమిస్తుందో తలుచుకుంటే బాధగా ఉంది. ఒకసారి మనసుకి రిలీఫ్గా ఉంటుందని పిక్చర్కి తీసుకువెళ్లాను. మా ముందు వరుసలో ఎవరో దంపతులు కూర్చునున్నారు. ఇక పిక్చర్ చూడకుండా వారి వైపుంది. ఒక్కసారిగా నవ్వేసింది. నాకు భయం వేసి ఇంటికి తీసుకొచ్చేశాను. మాధవి ఇలా మారడానికి ఆనాటి సంఘటన కారణం అనుకుంటాను. ఏమైనా మాధవి తన ప్రేమను వ్యక్తం చేస్తే బాగుండేది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? చేయగలిగింది ఏముంది? అంతా విధి లిఖితం. డాడీ అడిగినట్లు చెప్పమన్నారు. మరి ఉంటాను. నీ స్నేహితురాలు అనుపమ. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది సుచిత్ర. ఏమిటి ఆ సంఘటన? ప్రదీప్ ఏమైనా ఇదిగా ప్రవర్తించాడా? లేక ఆమె ప్రదీప్ని ప్రేమించిందా? అమ్మో, ప్రదీప్ తన సొంతం. అతని మనసు తనదే. అతనిపై తనకే హక్కుండాలి. అయితే ప్రదీప్ని ప్రేమించి ఉంటుంది. అందుకే ఏ జంట వైపు చూసినా ఆమెకి కోపం. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఏర్పడి నవ్వుకుంటోంది. ప్రదీప్ పచ్చగా, పొడవుకి తగ్గ లావుతో చూబరులకు అందంగా ఉంటాడు. దానికి తోడు మాటల్లో చొరవ, చిలిపిదనం ఎదుటివారిని ఆకర్షిస్తాయి. ప్రదీప్ హృదయమంతా తానే నిండి ఉండాలి. ఇంకొకరికి స్థానం ఉండకూడదు. అది అసూయ అనే అనుకోండి. ఇలా ఆలోచిస్తోంది ఆమె మనస్సు. 2వ శనివారం అవ్వటం వలన బ్యాంక్ నుంచి 12ంటికి వచ్చాడు ప్రదీప్. శ్రీధర్ ఊరెళ్ళిపోయాడు. మోటార్ బైక్ వరండాలో పెట్టి విజిల్ వేసుకుంటూ లోపలికొచ్చాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా బెడ్రూంలోకి తొంగి చూశాడు. సుచిత్ర ఏదో నవల చదువుకుంటున్నట్లు ఉంది. ఓ, ఇంకా కోపం పోలేదనుకుంటాను. లేకపోతే ఈ పాటికి ఎదురు చూస్తూ ఉండేది అనుకున్నాడు. దగ్గరగా వెళ్ళి సేమ్ పించ్ అని గిచ్చబోయాడు. గబుక్కున చెయ్యి తీసేసింది. సత్యభామ నయమనుకుంటాను. ఆమెకి వినబడేలా అని మున్ని దగ్గర కూర్చున్నాడు. పాపని ఇప్పుడు లేపొద్దు అంది. నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నేను లేపుతాను. ఉడికిస్తున్నాడు. ఎందుకు లేరు? మీరు కావాలి అనుకుంటే అనుపమ, గినుపమ, మాధవి, గీతవి చాలా మంది ఉన్నారు అంది కోపంగా. నాకక్కర్లేదు. నాకు గిచిత్రే కావాలి. కొంటెదనం కళ్ళల్లో మెరుస్తూ ఉండగా అన్నాడు. నా పేరు గిచిత్ర కాదు అంది అతని మీద పుస్తకం విసురుతూ. ఓ ఎస్, ఒప్పుకుంటున్నాం అంటూ పుస్తకం అందుకున్నాడు. ఇదిగోండి లెటర్ అందించింది. నువ్వెప్పుడు చూశావు? నెమ్మదిగా అడిగాడు. మీరు చెప్పకపోయినా తెలిసే విధంగానే తెలిసింది. అపర శ్రీరామచంద్రుడు అంది కోపంగా. అందుకు సందేహమా? నవ్వుతూ అన్నాడు. ఎందుకండి? రాముడి మీద ఉన్న గౌరవం పోగొడతారు.
మీలా రాముడు ఇంతమంది స్త్రీలతో తిరిగాడా అడిగింది. ఏమిటి చిత్ర నువ్వు అంటున్నది? కోపంగా అడిగాడు. లెటర్ చదివారుగా, తెలియడం లేదా? మాధవికి పిచ్చెక్కడానికి కారకులెవరు? ఏమిటి ఆనాటి సంఘటన? నిలదీసినట్లు అడిగింది. మాధవి సంగత నువ్వు అడిగేది? నా వలన తప్పు జరిగినప్పుడు భయపడటం దేనికి? నువ్వు అనుమానిస్తావని నాకు తెలుసు. నేను ఇంతటి హోదాలో ఉండడానికి కారణం మాధవి తండ్రి రంగనాథ్ గారు. రికమెండేషన్లు లంచాలు ఉన్న ఉద్యోగాలు రాని రోజుల్లో కేవలం నా ఫస్ట్ క్లాస్ డిగ్రీకి ఈ ఉద్యోగం ఇప్పించారాయన. అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళుతూ ఉండేవాణ్ణి. మాధవి వాళ్ళ అమ్మాయేనా? మధ్యలో అడిగింది. ఆ ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి అనుపమ, చిన్నమ్మాయి మాధవి. అనుపమకి భర్త లేడు. మాధవికి చిన్న వయసులో పోలియో వచ్చి కాలు పడిపోయింది. ఎంతో నిరాశగా ఉండేవారిని నా మాటలతో సరదాగా నవ్వించి మాట్లాడించేవాణ్ణి. ఇంకా నాతో బాగా చొరవగా మాట్లాడటం మొదలుపెట్టారు. మాధవి చూపులు ఎంతో ఆరాధనగా ఉండేవి. అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాణ్ణి. తిరిగొచ్చినప్పుడల్లా పెళ్లి చూపులకు వెళ్లారా అండి? ఎంతో ఆతృతగా అడిగేది మాధవి. సమాధానంగా నవ్వేసి ఊరుకునేవాణ్ణి. మాధవి నా మీద మనసు పెంచుకుంటుంది అని నేను ఊహించలేదు. నా భార్య అందంగా ఏ వంక లేకుండా ఉండాలని, అప్పుడప్పుడు చిలిపి కలహాలు సృష్టించేదిగా ఉండాలని కోరుకునేవాణ్ణి అంటూ చిత్రవైపు చూశాడు. ఆమె అమాయకంగా మొహం పెట్టి అతను చెప్పేది వింటోంది. ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు నా కలల సుందరిని చూశాను. ఎలా అయినా సరే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని అమ్మతో చెప్పొచ్చాను. అప్పట్నుంచి ప్రపంచమంతా నాకు ఎంతో అందంగా కనిపించేది. మాధవి వాళ్లతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడేవాణ్ణి. అమ్మ శుభలేఖలు వేయించమని లెటర్ రాసింది. మొదటి శుభలేఖ రంగనాథ్ గారి కిద్దామని వెళ్ళాను. మాధవి మేడ మీద వీల్ చైర్లో కూర్చుని పత్రిక చదువుకుంటోంది. రంగనాథ్ గారు హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. నేను శుభలేఖ ఇచ్చి తప్పకుండా రావాలని చెప్పాను. మరి రాలేదనుకుంటాను అంది. అదే, ఎందుకనో రాలేదు. అనుపమ ఎక్కడికి రాదు. రంగనాథ్ గారికి తీరకే ఉండదు. చాలా సంతోషమోయ్, ఒక ఇంటివాడివవుతున్నావు అన్నారు నవ్వుతూ. మాధవితో చెప్పారు ఈ విషయం. ఏమిటి డాడీ అంటూ ముందు రాబోయి వీల్ చైర్లో నుంచి దొర్లుకుంటూ కిందికి పడిపోయింది. పక్కనే ఉన్న అనుపమ గ్రహించే లోపునే ఇదంతా జరిగిపోయిందట. అదే ఆనాటి సంఘటన. అన్నీ సరిగ్గా ఉన్న వారికే పెళ్లి జరగటం ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో కుంటితనం, పిచ్చి కల యువతిని ఎవరు చేసుకుంటారు? ఆదర్శాలు వల్లించడం తేలిక, ఆచరణ అసాధ్యం. నిన్ననే అనుపమ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. నేను 2 నెలల క్రిందట అమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్ళాను. ఇదంతా నీకు నిన్ననే చెప్పొచ్చు, లేక పెళ్ళైన కొత్తలో చెప్పవచ్చు. కానీ ఆడ మనసు ఎటువంటిదో నాకు తెలుసు. అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు అన్నాడు. మగవాళ్లకి ఉంది అసూయ. భార్య ఇంకో మగాడితో మాట్లాడితే అసూయ, అనుమానం అంది కోపంగా. అరే, మాలోనూ అసూయ పరులున్నారని ఒప్పుకుంటాను మేడం. మాధవి మూగగా ప్రేమించింది. తన ప్రేమను బయట పెట్టలేదు. పెట్టి ఉంటే ఆమెనే వరించేవారా అడిగింది. అదిగో అదే అసూయ. ఆడ మనసు ఇంతే. ఏదో చూస్తారు, ఏదో వింటారు, నమ్మేస్తారు. భర్తపై కోపని ఇంటిని అశాంతి పాలు చేస్తారు. ఇప్పుడు నువ్వు ఆలోచించింది అంతే అన్నాడు. మీరు మాధవిని చేసుకుంటే పోయేది అంది బుంకమూతి పెడుతూ. మేడం, నేను సామాన్య యువకుణ్ణి, ఆదర్శవాదిని కాదు. నాతో లక్షణంగా తిరిగే భార్య కావాలని కోరుకున్నాను. ఆదర్శం అనే మేలు ముసుగు వేసుకుని అమాయక యువతులను మోసం చేసి పెళ్లి చేసుకుని మోసు తీరిన తర్వాత అందరూ భార్యలతో సరదాగా తిరుగుతూ ఉంటే, ఛీ, నీతో ఇంతే, ఎక్కడికెళ్దామన్నా లేదు అని విసుక్కునే ఆదర్శవాదులని చాలా మందిని చూశాను. ఇంకేముంది, ఏడుపులు, పెడబొబ్బలు. ఐ హేట్ ఇట్ అన్నాడు ప్రదీప్. అందుకే మీ మగాళ్ళు ఆడ మనసులెరిగి ప్రవర్తించండి నవ్వుతూ. చిత్ర, ఆకలి అన్నాడు. పదండి సార్, అలసిపోయారు అంది చిత్ర కుర్చీల నుంచి లేస్తూ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.